కృష్ణా జలాల దోపిడీకి కొత్త కుట్ర చేసింది ఏపీ సర్కార్. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు ప్లాన్ చేసింది. ఇందుకోసం 2005లో ఇచ్చిన 305 జీవోను మళ్లీ తెరపైకి తెచ్చింది. జీబీ లింక్ పేరుతో పనులు మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మొదలుపెట్టింది. ఇది పూర్తయితే ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం 1.5 క్యూసెక్కులకు పెరగనుంది. దీనిపై రాష్ట్ర సర్కార్ అలర్ట్ కావాలనే, లేదంటే మన నీటి వాటా కూడా దక్కడం కష్టమేనంటున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. గోదావరి బనకచెర్ల లింక్ పేరుతో ఏపీ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపింది. పోలవరం నుంచి రోజు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ ఆ సాకుతో పెన్నా బేసిన్ కు ఆయువు పట్టుగా ఉన్న బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతోంది. ఇందుకోసం 2005లో పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలోనే బనకచెర్ల విస్తరణకు ఇచ్చిన జీవో 305 దుమ్ము దులుపుతోంది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచడంతో పాటు అక్కడి నుంచి మొదలయ్యే కెనాల్స్ విస్తరణ, లైనింగ్ పనులకు రెడీ అవుతుంది. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు షురూ అయ్యాయి. ఇది పూర్తయితే ఎస్ఆర్ఎంసీ కెపాసిటీ 1.5 క్యూసెక్కులకు పెరుగుతుంది. దీనికి రాయలసీమ లిఫ్ట్తో వచ్చే 3 టీఎంసీల కెనాల్, పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్ తోడైతే శ్రీశైలం, పోలవరం నుంచి రోజు 18 టీఎంసీల నీటిని మళ్లించుకునే అవకాశం ఉంటుంది. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్తో ప్రస్తుతం 90,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే సీమ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. హెడ్ రెగ్యులేటర్ కింద ఉన్న తెలుగు గంగ, కేసీ కెనాల్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్ సిస్టంతో రోజుకు సుమారు 8 టీఎంసీల నీటిని తరలించవచ్చు. జీబీ లింక్తో బాబు తెస్తామంటున్న మరో 2 టీఎంసీలను రాయలసీమకు తరలించాలంటే ప్రస్తుతం ఉన్న కాలువలతో సాధ్యం కాదు. దీనికి తోడు ఇప్పటికే 90% పనులు పూర్తి చేసుకున్న రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రత్యేకంగా మరో కెనాల్ తవ్వి బనకచెర్లకు తేనున్నారు. దీని కెపాసిటీ 33,000 క్యూసెక్కులు కాగా రోజుకు 3 టీఎంసీలను తరలించవచ్చు. ఇలా ఏ రకంగా చూసినా రోజుకు 20 లక్షల క్యూసెక్కులకు పైగా, అంటే రోజుకు 18 టీఎంసీల నీటిని తరలించే మాస్టర్ ప్లాన్ను ఏపీ రెడీ చేస్తున్నట్టు నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు నీటిని తీసుకొచ్చే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ పనులు పూర్తయితే 90,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఈ కెనాల్ సామర్థ్యం కాస్త 1.5 క్యూసెక్కులకు పెరుగుతుంది. అందుకు తగ్గట్టు బనకచెర్ల రెగ్యులేటర్ను విస్తరించడంతో పాటు దిగువన ఉన్న శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్, తెలుగు గంగ కాల్వల కెపాసిటీని కూడా పెంచాలని ఏపీ భావిస్తోంది. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కెపాసిటీ 11,000 క్యూసెక్కులు మాత్రమే. దీని సామర్థ్యాన్ని పెంచాలని సీమ నేతల నుంచి చాలా ఏండ్లుగా డిమాండ్లున్నాయి. దీంతో ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు చేపట్టనున్నట్టు 2015లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పలు కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు జీబీ లింక్ను ముంగటేసుకున్న ఏపీ సర్కార్ ఎస్ఆర్బీసీ లైనింగ్కు సంబంధించి పాత ఫైలు ముందు దులుపుతుంది. ఈ లైనింగ్ పనులు పూర్తయితే కాల్వ కెపాసిటీ 22,000 క్యూసెక్కులకు పెరుగుతుంది. అంటే ఎస్ఆర్బీసీతో ప్రస్తుతం రోజుకు 1 టీఎంసీ తీసుకెళ్తుండగా ఇకపై 2 టీఎంసీలు తీసుకెళ్లనున్నారు. ఇలాగే మిగిలిన 3 కాలువల విస్తీర్ణం పెంచడంతో పాటు లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రతిరోజు 18 టీఎంసీల వాటర్ను తరలించే కెనాల్ సిస్టమ్ను ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో సిద్ధం చేసి పెట్టుకోబోతుంది. ప్రస్తుతం దొంగతనంగా ఈ నీటిని ఎత్తుకెళ్తున్న ఏపీ ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఆయకట్టు రెడీ చేసి పెట్టుకున్నాక ఆ నీళ్లని తన హక్కుగా రావాల్సినవని ట్రిబ్యునల్స్లో కొట్లాడే అవకాశం ఉంటుందని తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అంత దూరం రాకముందే ఏపీ సర్కార్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. వాస్తవానికి శ్రీశైలం స్పిల్వే దూకుతున్న టైంలో తాము నీళ్లు వాడుకుంటే ఇబ్బంది ఏముంటుందని ఏపీ వాదిస్తుంది. మరి అదే టైంలో తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తున్నది. ఏపీ మిగులు జలాలను వాడుకుంటే వరదలు తగ్గాక శ్రీశైలంలో నిల్వ ఉండే జలాలను మొత్తం మనమే వాడుకునేలా ప్రతిపాదన ముందు పెట్టాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. లైవ్ స్టోరేజ్లోని 165 టీఎంసీల నీరు మనకే దక్కేలా ట్రిబ్యునల్లో పోరాడాలని ఆలోచన చేస్తుంది. ఇదే డిమాండ్ను ఏపీతో పాటు సిడబ్ల్యూసీ, కృష్ణా ట్రిబ్యునల్ ముందు పెట్టాలని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అప్పుడే ఏపీ చేస్తున్న వితండవాదానికి అడ్డుకట్ట పడుతుందని, తెలంగాణ తన వాటా జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్.